సో పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్న ఫాలోవర్స్ని చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు చాలా సందర్భాల్లో. నేను కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు సభను చూసా, కూకట్పల్లిలో ర్యాలీని చూసా. ఆ క్రౌడ్ అంతా చూసి ఖచ్చితంగా కూకట్పల్లిలో అయితే నేను ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారని అనుకున్నాను. ఎందుకు అంటే అంత వేవ్ కనిపించినట్టు అనిపించింది నాకు. బట్ గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అభిమానం వేరు, ఓటేయడం వేరు. ఎందుకు అది అంతే, ఇక్కడనే కాదు, ఓటుకి ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆ మాటకు వస్తే మన భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి? రాహుల్ గాంధీ గారు కాదు, రజనీకాంత్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఉండాలి. మీరు ఇటు కంపారిజన్. ఓకే, వాళ్ళిద్దరే ఉండాలి. అప్పుడు భారతదేశానికే కాదు, ప్రతి స్టేట్ సీఎం ఒక సినిమా యాక్టర్ అయి ఉండాలి. అంతే కదా. హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు? తలైవకి వస్తారు. రజనీకాంత్ వచ్చిండు అనుకో, జనాలందరూ వచ్చి నిలబడతారు రోడ్డు మీద. మరి ఆయన ప్రధానమంత్రి కావాలి, అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి కావాలి. అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలందరూ ఆయా స్టేట్ హీరోలు కావాలి. ఎందుకైతే లేరు? ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అంటే నిజాలు తెలుసు కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి. రైట్. బాదాంకాయలు పల్లికాయలు అమ్ముకునేటోడు కూడా వన్ డేలో సెలబ్రిటీ అవుతాడు. అంత మాత్రం మనం కోట్లేస్తామనుకుంటే తప్పు. ఓకే, రైట్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా టాప్ హీరోస్, విజయ్ దేవరకొండ, టాలీవుడ్లో వీళ్ళకి సంబంధించిన కెరియర్ ఎట్లా ఉండబోతుందంటే? విజయ్ దేవరకొండ తప్ప అందరిది బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది విజయ్ దేవరకొండది బాగా, ప్రభాస్ది, విజయ్ దేవరకొండది ఇద్దరిది ప్రాబ్లం. ఓకే, విజయ్ దేవరకొండది ఏంటి? చాలా యంగ్ అండ్ చాలా అయితే కెరియర్ బాగాలేదు. ఆయన శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఆయనది మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఏమన్నా హోమాలు చేయాలా? వాళ్ళు వినప్పుడు మనం ఏం చేస్తాము? మనకి ఈయన మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు. వేణుస్వామి నాకు వచ్చేదేముంది? సినిమా వాళ్ళు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్మినా ఎక్కడ వాళ్ళు ముహూర్తం పెట్టింది సినిమా. అది ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు అండర్ కరెంట్గా అది ఏనటువంటి కొవ్వు ఉంటుంది, ఈగో. ఎప్పుడైతే ఆ ఈగో వస్తుందో అన్ని అమ్మేస్తాయి. హీరోయిన్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు. యాంకర్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు. అట్లనే హీరో అయినాక పనికొచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు. సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది. మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముందిలే, మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం. అట్లా ఎంతోమందిని చూసిన నా జిందగీలో. ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతోమందిని చూసిన. మళ్ళీ ఎమ్మెల్యేకి పోగానే మళ్ళీ మనకు ఫోన్లు చేసిన వాళ్ళని చూసిన. అందుకని నేను రెస్పాండ్ కాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే. అందుకని లైట్ తీసుకుంటాను. వీళ్ళకి యోగం లేదని వదిలేస్తాను. రాజమౌళి గారి విషయంలో తనతో సినిమా తీసిన ప్రతి హీరో ఒక సెన్సేషన్ హీరో అయిపోతారు, బట్ నెక్స్ట్ డిజాస్టర్గా మిగిలిపోతుంది. అంతే, ఆయనకు పనికి వస్తుంది, వీళ్ళకి ఏముండదు. ఆయన జాతకం, రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు. లగ్నంలో బుధుడు ఉంటే 10 పైసలు తీస్తే 100 రూపాయలు కనిపిస్తుంది బయట మార్కెట్లో. ఓకే, అంతే, దానికి ఎవడేం చేయలేడు. ఆయన ఏ సినిమా తీసినా గొప్పగానే కనిపిస్తుంది. ఆయన జాతకం అది, అక్కడ ఏముండదు. రైట్. సమంత గారి హెల్త్ ఇష్యూస్ అన్ని సెట్ అయినట్టేనా గురూజీ? ఇట్ ఈస్ వెరీ ప్రైవేట్. ఇక ఇప్పుడు ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఆ డిస్కషన్. ఓకే, శ్రీలీల, సాయి పల్లవి. సాయి పల్లవి అవుట్. శ్రీలీలకు 2027 దాకా తిరుగులేదు. నెక్స్ట్ 30 సినిమాలు ఆమె. గీతా గోవిందం హీరోయిన్ ఉంది కదా, రష్మిక మందన. మీరు ఆమెకు పూజలు కూడా చేయించారు గతంలో. పెద్ద గొప్పగా ఏం లేదు, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఈ హీరోయిన్స్ యొక్క గ్రోత్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటారు? చాలా రోజులు ఉంటుందమ్మా. నయనతార లాంటి లేరా 20 సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు? కాజల్ అగర్వాల్ లేదా? ఇప్పుడు కూడా నయనతార ఇప్పుడు టాపే కదా. ఇవాళ కూడా 4.5 కోట్లు తీసుకుంటుంది కదా సినిమాకు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఓకే, ఒక టీవీ యాంకర్గా స్టార్ట్ చేసిన లైఫ్ ఇవాళ ఎక్కడుందా అమ్మాయి? నెంబర్ 1 పొజిషన్లో ఉంది సౌత్ ఇండియాలో, హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్. అంతే, జాతకం. లగ్నంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఇంకా తిరుగులేదు వాళ్ళకి. ఇంకా రవి శుక్రుడు ఇంకా తిరుగులేదు. ఇంకా విపరీతమైన పేరు, డబ్బులు. అంతే, జాతకంలో శుక్రుడు వచ్చి ఉండాలి. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన నేను, లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ, మినిమం. తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది క్లింకారా అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ
పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కళ్ళే. ఒక్కలేనా? ఓకే. ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లీంకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైంని బట్టి ఆ నిమిషాలు, సెకండ్లు, గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా, నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే. ఎవరిష్టం వాళ్ళది. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు. జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిర్రు. ఉదాహరణ చూ, చే, చోలా అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఎవరో, మీ ఇంట్లో ఒక 1970లో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిర్రు. వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేము ఏమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చూచే, చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం, 2వ పాదం, మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో 1970లో, మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది. ఆమె జన్మనామం మీరు చెప్పారు, గురువు గారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని. అవును, టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి, ఉత్తర కన్యా రాశి 2వ పాదం అని చెప్పి అయిపోయింది. ఉత్తరా నక్షత్రం 2వ పాదం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిర్రు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి, పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు. ఓకే. అందుకని పెట్టిరు, చాలా ఈజీ మెథడ్లో పెట్టిరు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు, ఏమీ తెలియదు, అందుకని ఇది పెట్టిరని చెప్తున్నా. ఓకే. ఇప్పుడు టైం తెలియదు కరెక్టే, కానీ పుట్టంగానైతే పంతుల దగ్గరికి పోతాడుగా, ఇంట్లో తండ్రి పోతాడు కదా. ఇప్పుడు 1960లో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు, ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు, జాతకం తెలియదు, వాళ్ళ ఇంట్లో ఏం తెలియదు. ఆయన పోయి ఏం చేసిండు, అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు, ఇగో పలానా అంటే పంతులు ఏం చేస్తాడు, బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు. ఏం నక్షత్రం, రేవంత్ అంటే చిత్తా నక్షత్రం, తులారాశి. సింపుల్, వచ్చేసింది. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం, నువ్వు రేవంత్ బిడ్డ జన్మనామం, నీ తులారాశి పో, అయిపోయింది. అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అట్లా. సో చాలా ఈజీ ఇది. హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా, పో కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. సో ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు. అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టిరు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది, తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద ఎవరు రాయరు. ఇక్కడ ఏంది పరిస్థితి అంటే, సంక్రాంతి అయినాక 3 రోజుల పుట్టిన బిడ్డ 1987 గోజలింటికి వస్తున్నాయి, అయిపోయింది. అంటే 1987లో సంక్రాంతి అయినాక 3 రోజులకు, సంక్రాంతి 14 తారీఖు 17 తారీఖు పుట్టినావు, గోజలు ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం 6 గంటలకు పుట్టినావు నువ్వు. ఎందుకు 6 గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి, అయిపోయింది. నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా, సింపుల్. అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్ర తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు, ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరాకు వచ్చి. తెలంగాణ అట్లా కాదు. తెలంగాణలో పోయినవా ఫస్ట్ వాడు బాసరా చేయకముందే వీడు పోతాడు, మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు, బీర్ తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఒక టూర్ లెక్క అయిపోతే వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్క ఆచారం వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్ నేను అడుగుతాను గురూజీ, పెళ్ళిళ్ళ విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? జీలకర్ర బెల్లం పెట్టేదానికా, తాళి కట్టేదానికా? జీలకర్ర బెల్లంకే ఇవ్వాలి. అవునా? ప్రామాణికం శాస్త్రం కూడా జీలకర్ర బెల్లమే చెప్తుంది. ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది, ఇద్దరు చూసుకునేది అప్పుడే. జీలకర్ర బెల్లమే దాని తర్వాత నీకు మిగతా విషయాలు వస్తాయి. మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యమైన సందర్భం. అంటే ముహూర్తంలో చూసుకోవాలి, అంతకుముందు చూసుకోవచ్చు 1,00,000 సార్లు, అది వేరే విషయం. అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు, హోటల్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ పెళ్లి పీటల మీద చూసుకునే ముఖం చూసుకునేది ముఖ్యమైన విషయం. ఓకే. అండ్ మన తెలంగాణ సైడు అంటే ఇక్కడ ఎక్కువగా డేలో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పరిస్థితులను బట్టి. బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రుల్లో ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అంటారు, తెల్లవారుజామున ముహూర్తం అంటారు. డిఫరెన్సియేషన్ ఏం లేదమ్మా, సేమ్ ముహూర్తాలు సేమ్. లగ్న బలం అనేది సేమ్ ఉంటుంది. యాక్చువల్గా అభిజిత్ లగ్నం అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. యాక్చువల్గా ఉదయం 11 నుండి 12:30 మధ్యలో వచ్చే ముహూర్తం ఈజ్ బెస్ట్ ముహూర్తం. దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు.
సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు. సో ఏదైనా అదే ముహూర్తము. బట్ అక్కడ ఏంటంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకు. ఉదాహరణ రేపు తెల్లవారుజామున, ఇవాళ రాత్రి 2 గంటలకు పెళ్లి ఉంటుంది, ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు. సో వాళ్ళంతా నైట్ ముహూర్తాలు, అదొక సాంప్రదాయం. మందికి క్వశ్చన్ ఉంటుంది, ఇవి ఇక్కడ మధ్యరాత్రి పెళ్లి చేసుకుంటారు, నిద్రపోతుంటారు, ఎవరికి అంత ఓపిక ఉండదు. అంతే, అదో సాంప్రదాయం చెప్తున్నా కదా. ఇప్పుడు తమిళనాడు కనుక అమావాస్య మంచిది అన్నట్టు, వీళ్ళకి అదొక అలవాటు. అంతకుమించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంట, వాళ్ళ ఆచార వ్యవహారాలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. అండ్ మీరు చాలా పూజలు కామాఖ్య దేవాలయంలో చేస్తూ ఉంటారు, అనేక వీడియోల్లో నేను చూశాను. ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, లేదంటే గెలుపోటములను డిసైడ్ చేసే ఒక శక్తి ఆ దేవస్థానానికి ఉందంటారు? 100% ఉంది. కాకపోతే ఏమవుతుంది అంటే జనాలు వెళ్తున్నారు కానీ ఏం చేయాలో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు శక్తిపీఠాలలో క్రియాపీఠం, ఇప్పుడు కామాఖ్య అనేది యోనిపీఠం, అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటే చాలు, మనం అంతకుమించి ఏం లేదు. సరస్వతి బాసర పోయినప్పుడు ఏం చేస్తాం, అన్నప్రాసన, మన అక్షరాభ్యాసం చేస్తాం. నువ్వు అక్షరాభ్యాసానికి పోయినప్పుడు ఆ పూజ చేయకుండా దర్శనం చేసుకుని వస్తే లాభం ఏముంది? అట్లనే కామాఖ్యకు పోయినప్పుడు నువ్వు ఏ పూజకు పోతున్నావు? కామాఖ్య అనేది పేరే కానీ 10 దేవాలయాలు ఉన్నాయి, 10 మహావిద్యలు. అసలు నీకు ఏం కావాలని పోతున్నావు? ఇక్కడ నుండి పొలోమని ఫ్లైట్ ఎక్కేసి కామాఖ్యలో దిగుతున్నావు, పోతున్నావు, దర్శనం చేసుకుంటున్నావు, వస్తున్నావు. మొన్న నాకు తెలిసిన ఒక ప్రముఖ పొలిటీషియన్ పోయింది కామాఖ్యకు, ఉత్తగానే దర్శనం చేసుకుని వచ్చింది. నువ్వు పోయింది ఎందుకు? నీ మీద కేసులు పోతందుకు. నువ్వు పోయినప్పుడు పూజ చేసుకుని రావాలి కదా. నువ్వు దేనికోసం పోవాలి? బగాలంకి పూజలు చేసుకుని రావాలి. పూజలు చేసుకోకుండా దర్శనం చేసుకొని వస్తే నీకు రెమెడీ ఎట్లయితుంది? సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాముడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు, శివుడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉంటాయి, 10 రకాల పనులు ఉంటాయి. 10 రకాల క్రియల్లో నువ్వు సినిమా హీరోయిన్వా, పొలిటీషియన్వా, బిజినెస్ ఉమెన్వా, ఎంటర్ప్రెన్యూర్వా, నీకు జైలుకు పోయే యోగం ఉందా, లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా, నీకు డబ్బులు కావాలన్నా, భర్త కావాలన్నా, సంతానం కావాలన్నా, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్కు సంబంధించిన రెమెడీ ఉంటుంది. సో నువ్వు ఆ రెమెడీ చేసుకొని వస్తే సఫలీకృతం అవుతుంది తప్ప దర్శనం చేసుకొని వస్తే సఫలీకృతం ఎట్లయితుంది? సో దానివల్ల ఫెయిల్యూర్ అవుతుంది. చాలామంది పొయ్యి వస్తున్నారు, పొయ్యి వచ్చినంత మాత్రం డెవలప్మెంట్ కాదు. నీకు ఏం కావాలనో అక్కడ చేయించుకో. నువ్వు 10 రకాల పూజలు ఉంటాయి, 10 రకాల అమ్మవార్లు ఉంటారు, 10 రకాల దేవాలయాలు ఉన్నాయి. నువ్వు 10 గుడులకు తిరిగి దర్శనం చేసుకో. లేకపోతే నీకు ఏం కావాలి? శత్రువు మీద జయం కావాలన్నా, డబ్బు కావాలన్నా, అధికారం కావాలన్నా, వశీకరణం కావాలన్నా, నీకు వశీకరణ కూడా సిద్ధిస్తుంది అక్కడ. ఈ అన్ని అంశాలకి ఒక్కొక్క ప్రాముఖ్యతమైన పూజలు ఉన్నాయా? 10 రకాల పూజలు ఉన్నాయి. ఇది తెలియకుండా నువ్వు పోయి ఉత్తగా దండం పెట్టుకొని వస్తే ఎట్లా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రులందరూ రాజశ్యామల యాగం అని చేస్తూ ఉంటారు, లేదంటే ఇప్పుడు అది కూడా 2 ఉంటాయమ్మా. సుదర్శన యాగం అవన్నీ చిన్న చిన్నవి, వాటి గురించి ఎవరు చేయించరు. జనరల్గా పెద్దయ్యే ఉంటాయి, రాజశ్యామల బగాలముకి చేస్తారు. బట్ వాటిలో కూడా వామాచారం, దక్షిణాచారం ఉంటుంది. దక్షిణాచారం అంటే కుడి చేతితో చేస్తారు, దాంట్లో అంతా పూలు, పండ్లు, పాయసం పెట్టి చేస్తారు. వామాచారం వచ్చేటప్పటికి నాన్ వెజ్, లిక్కర్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్. వామాచారంలో నేను ఒక్కడనే ఫేమస్, ఎందుకంటే అవి చేయాలంటే భయపడతారు కాబట్టి నేను ఒక్కడనే, రిజల్ట్ కూడా తొందరగా ఉంటుంది, నేను చేయిస్తాను. సో జనరల్గా నేనే ప్రచారంలోకి తీసుకొచ్చిన కాబట్టి దాని క్లారిటీ ఏంది అనేది నాకు ఒక అవగాహన ఉంది. వామాచారం ఎట్లా చేయాలి, అక్కడ ఏంది పరిస్థితులు అనేది. చాలామందికి ఏం చేస్తున్నారు ఈ మధ్యన, దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదో టీవీలో చెప్పంగానే అందరు పొలోమంటే వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని వస్తారు. దర్శనాలు చేసుకోవడం కాదు, అట్లీస్ట్ అక్కడ ఒక చిన్న పూజన చేసుకొని వస్తే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.